అబ్బా! ఫీవర్ వచ్చినట్టే ఉంది కదా! డోలో 650 వేసుకుందాం. ఈ పొరపాటే మీరు చేయకండి. ఎందుకంటే డోలో 650 వేసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యల బారిన పడతారు. డోలో 650 కరోనా కాలంలో ఎక్కువగా వినియోగించారు. ఈ సమయంలో జ్వరంతో బాధపడుతున్న రోగులకు ఈ ఔషధం ఇచ్చారు. కరోనా కాలం గడిచిపోయింది, కానీ దేశంలో దాని వాడకం మాత్రం ఆగలేదు. డోలో 650కి సంబంధించి వైద్యులకు ఆర్థిక ప్రయోజనాలను అందించే కేసు కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఔషధం దేశవ్యాప్తంగా వాడుకలో ఉంది. ఈ ఔషధాన్ని కూడా వైద్యుడి సలహా లేకుండా చాలా మంది తీసుకుంటున్నారు. కొంతమంది ఈ ఔషధాన్ని చాలా రోజుల పాటు తీసుకుంటూనే ఉంటున్నారని, డాక్టర్ సలహా లేకుండా, అవసరం లేకుండా ఈ ఔషధం తీసుకోవడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతాయని తెలిసినా ఆలోచించకుండా తీసుకోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంటున్నారు. అందుబాటులో మెడికల్ స్టోర్ నుండి డోలో 650 కొనడానికి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, కానీ దుకాణ నిర్వాహకులు ఈ మందును అడిగిన వెంటనే ఇస్తారు. అయితే డోలో 650 వేసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నాను కదా, అవేంటో ఇప్పుడు చెప్తాను. ఇది కాలేయం, ఊపిరితిత్తుల్ని దెబ్బతీయడానికి చాలా దారుణంగా పనిచేస్తుంది. అలాగే మన భారతీయులే 7.5 కోట్ల మంది ఈ డోలో 650ని వాడుతున్నారు. చాక్లెట్లా తినేస్తున్నారు. అసలు అలా చేయకూడదు. భారతదేశంలో డోలో 650 వినియోగం గురించి ఒక అమెరికన్ వైద్యుడు ట్వీట్ చేస్తూ, భారతీయులు డోలో 650ని చాక్లెట్లలాగా తింటున్నారంటూ షాకింగ్ విషయాలను పంచుకున్నాడు. దేశంలో ఒక్క రోజులోనే ఈ ఔషధం యొక్క 7.5 కోట్ల స్ట్రిప్లు వినియోగించారంటూ షాకింగ్ విషయాలు సైతం వెల్లడయ్యాయి. ఎటువంటి ప్రభావం చూపకపోయినా ఔషధం తీసుకోవడం వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే డోలో 650 టాబ్లెట్లు తీసుకునే ముందు జాగ్రత్త తప్పనిసరి. వైద్యుల సలహా లేకుండా అస్సలు డోలో 650ని తీసుకోవద్దు. జనరల్గా మనకి జ్వరం వచ్చినా, జలుబు చేసినా, ఇంకేదైనా ఇతర కారణాలకు కానీ డోలో 650 వేసుకుంటాం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే మీ ఒంట్లో ఉండే రోగాలకు కానీ, వచ్చే సమస్యలకు కానీ డోలో 650 ఇంకా పని చేయదు. మీరు వేసి 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 మీ బాడీని అలా తయారు చేస్తున్నారు కాబట్టి.